హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పగడపు దిబ్బల అవగాహన దినోత్సవం గురించి చెప్పుకుందాం. కోరల్ రీఫ్స్గా పిలిచే పగడపు దిబ్బల సముద్రాంతర ఆవరణ వ్యవస్థలు నీరు వెచ్చగా తేటగా ఉండి లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతాల్లో ఇవి అభివృద్ధి చెందుతాయి. మన దేశంలో అండమాన్ నికోబార్ దీవులు, కచ్, మన్నార్, సింధు శాఖలు, పాక్ జలసంధి తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి. పగడపు దిబ్బల్ని పరీక్షించుకోవాల్సిన బాధ్యత మానవాళిపై ఉంది. నేడు ప్రపంచ పగడపు దిబ్బల అవగాహన దినోత్సవం సందర్భంగా పగడపు దిబ్బల జెలీఫిష్, రొయ్యలు, నతలు, ఆల్చిప్పలు, నక్షత్ర చేపలు, సముద్ర తాబేళ్లు, సముద్ర పాములు వంటి ఎన్నో జీవులకు నెలవులు. 8,000 రకాల మత్స్య జాతులు వీటి వద్ద మనుగడ సాగిస్తున్నాయని అంచనా. పగడపు దిబ్బలను సముద్రపు వర్షధార అడవులుగా వ్యవహరిస్తారు. తక్కువ ప్రాంతంలోనే ఇవి అంతులేని జంతు వృక్ష వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ దిబ్బలు పర్యాటక, సాంస్కృతిక విలువలతో పాటు ఆర్థిక, సామాజిక, ఔషధ, పర్యావరణ సంబంధమైన ఎన్నో ఆవరణ వ్యవస్థలకు సేవలు అందిస్తాయి. ఇవి ఆర్థికంగా విలువైన మత్స్య జాతులకు నిలయాలు. తుఫానులు వంటి ప్రకృతి విపత్తుల నుంచి సముద్ర తీరవాసులకు రక్షణ కల్పిస్తాయి. తీరాన్ని సముద్ర అలల తాకిడికి నుంచి కాపాడతాయి. అలల శక్తిని 97% దాకా క్షీణింపజేసే ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారిస్తాయి. ఆస్ట్రేలియా తీరంలో 2,600 కిలోమీటర్ల మేర వ్యాపించిన గ్రేట్ బ్యారియర్ రీఫ్ అతిపెద్ద పగడపు దిబ్బగా పేర్కొంది. ద్వీపాలు అఖాతాల్లోకి వెళ్ళడానికి జరిపే కాలువల తవ్వకాలు, సముద్రపు అడుగు భాగాన వలలు, పేలుడు పదార్థాలతో చేపలు పట్టడం వీటికి ప్రతికూలంగా మారుతున్నాయి. సముద్ర కాలుష్యం, గ్రీన్ హౌస్ వాయువులు, సముద్రంలోకి అతిగా చేరే అవక్షేపాలు, లవణీయతలు, మార్పులు, కీటకనాశక రసాయన అవశేషాలు పగడపు దిబ్బలకు ప్రతికూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా గాల్లో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగిన ఫలితంగా చోటు చేసుకునే సముద్ర అమ్లీకరణ, చమురు, తేటలతో పాటు మానవ చర్యల వల్ల వీటికి తీరని హాని కలుగుతుంది. సముద్రపు నాచు అతివృద్ధి, విపత్తులు, వ్యాధులు, చేపల మేత వంటి వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు నష్టం కలిగిస్తున్నాయి. భూతాపం కారణంగా సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి పగడపు దిబ్బలకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. దాంతో అవి వ్యాధుల బారిన పడుతున్నాయి. సాగర జలాల ఉష్ణోగ్రతల్లో పెరుగుదల సంభవించినప్పుడు పగడపు దిబ్బలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. పర్యావరణ స్థానంగా అవి రంగు కోల్పోయి ఇతరత్రా సమస్యలతో దెబ్బతింటాయి. సముద్రపు ఆటుపోటు వల్ల హాని కలుగుతోంది. పలు రకాల కారణాలతో క్షీణించే పగడపు దిబ్బలు అరుదుగా మాత్రమే తిరిగి జీవం పోసుకుంటున్నాయి. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ కమిటీ తాజా నివేదిక ప్రకారం కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగిన 2050 నాటికి పగడపు దిబ్బల్లో 90% నశిస్తాయని వెల్లడించింది. భారత్కు సంబంధించిన 1998 నుంచి ఇప్పటిదాకా 60 నుంచి 85% దాకా దెబ్బతిన్నాయి. వాటిలో కొన్ని తిరిగి కోలుకున్నాయి కూడా. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా ఉన్న విశాఖ తీరంలో విధ్వంసకాండకు తెరతీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సంపద సృష్టి కోసం పర్యాటకం పేరుతో పర్యావరణంపై వేటు వేస్తున్నారు. జీవన వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్లాటిపస్ ఎన్జిఓ సంస్థ సముద్రం గర్భంలో పగడపు దీవుల్ని కాపాడుకుంటూ వస్తుంది. మరో 10 ఏళ్ల పాటు వాటిని సంరక్షిస్తే మరింత విస్తరించి సాగర తీర స్వచ్ఛతతో పాటు కోతకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఇవేమీ పట్టించినట్లుగా మంగమారిపేట తీరంలో వాటర్ స్పోర్ట్స్కు టెండర్లు ఆహ్వానించి విధ్వంస రచనకు సంతకం చేస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగడపు దిబ్బల రక్షణ కోసం పోరాటం కొనసాగించేందుకు
ప్లాటిపస్ సంస్థ ప్రతినిధులు నడుము బిగించారు. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అసలుండవని గతంలో అనేక సర్వేలు చెప్పినప్పటికీ ఇటీవల జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు ఆ వాదనను తప్పని నిరూపించాయి కూడా. విశాఖ సాగర తీరంలో విభిన్న రకాల కోరల్స్ పగడపు దిబ్బలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మంగమారిపేట ప్రాంతంలో సాగర గర్భంలో విభిన్న పగడపు దిబ్బలు ఉన్నట్లు అన్వేషణలో తేలింది. దీని వెనుక ప్లాటిపస్ ఫౌండేషన్ కృషి ఎంతో ఉంది. తిమ్మాపురం, ఋషికొండ, మంగమారిపేట మొదలైన ప్రాంతాల్లో నిరంతరం సాగర గర్భ స్వచ్ఛత కోసం ఈ సంస్థ ఏళ్ల తరబడి శ్రమిస్తోంది. సముద్రపు లోతుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పటి వరకు 2,60,000 కిలోల వరకు తొలగించారు. అక్కడ ఉన్న పగడపు దిబ్బలను సంరక్షిస్తూ వాటి అభివృద్ధి కోసం స్కూబా డ్రైవర్లతో కలిసి నిరంతరం కృషి చేయడంతో మంగమారిపేట, తిమ్మపురం ప్రాంతాల్లో ఇవి విస్తరించాయి. స్కెల్లార్ కార్ట్నియా కోరల్స్, పవోనా ఎస్పీ, లిథోఫిలాన్ ఎస్పీ, మెంటిపోరా ఎస్పీ, పోరిటస్ ఎస్పీ, హైక్సా కొరిలియా, ఆక్టోకొరిలియా, డిస్కోసోమా, లోబాక్స్టిక్స్ వంటి అరుదైన పగడపు దిబ్బలు విస్తారంగా ఉన్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతిరూపాలు ఈ కోరల్స్ ద్వారా సముద్ర జీవజాలాన్ని సంరక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలకు పగడపు దిబ్బలను పిలుస్తారు. ఇప్పటి వరకు ప్రపంచ పగడపు దిబ్బల అవగాహన దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు అంటే జూన్ 9న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. సోనం కపూర్ బాలీవుడ్ నటి. బాలీవుడ్లో ఎక్కువ పారితోషికం పుంజుకుంటున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. 4 ఫిలింఫేర్ పురస్కారాలకు నామినేషన్లు లభించాయి సోనంకు. నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనం. సింగపూర్లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్ ఆర్ట్స్ చదువుకున్నారు ఆవిడ. 2005లో బ్లాక్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సహాయ దర్శకురాలిగా పనిచేశారు సోనం. భన్సాలీ దర్శకత్వంలో సావర్యా సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటి పురస్కారం లభించింది. అమీషా పటేల్ భారతదేశం చెందిన సినిమా నటి, మోడల్. ఆమె 2000లో కహో నా ప్యారే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగులో విడుదలైన బద్రీ, నాని సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అమీషా పటేల్ జూన్ 9, 1975న ముంబైలో జన్మించారు. పవన్ కళ్యాణ్ తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆడిపాడింది అమీషా. మహేష్ బాబు సరసన నాని మూవీలో, జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు సినిమాలో నటించి మరింత ఫేమ్ అందుకుంది. ఆ తర్వాత నందమూరి నరసింహ బాలకృష్ణతోనూ తెరపంచుకుంది అమీషా. ఈ ఇద్దరు కలిసి పరమ వీర చక్ర సినిమాలో నటించారు. కాకపోతే హీరోయిన్గా ఈ సినిమాలో ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. నేమ్, ఫేమ్ వచ్చినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో క్రమంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది అమీషా పటేల్. బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేసింది. కిరణ్ బేది భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిని. 1972 బ్యాచ్కు చెందిన కిరణ్ బేది పోలీస్ శాఖలో అనేక పదవులు చేపట్టి అనేక సంస్కరణలు చేపట్టి మ్యాక్సెస్ అవార్డుతో సహా పలు అవార్డులను పొందింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ 2007 డిసెంబర్లో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుంది. స్థానికంగా అమృత్సర్లోనే విద్యాభ్యాసం కొనసాగించింది. 1968 to 70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్ నుంచి ఎంఏ పట్టా పొందింది. ఉద్యోగంలో చేరిన తర్వాత 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందింది. 1993లో ఢిల్లీ ఐఐటి పిహెచ్డి పట్టాను ప్రదానం చేసుకుంది. కిరణ్ బేడి చిన్న వయసులో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో అఖిల భారత టెన్నిస్ టైటిల్ను, ఆల్ ఏషియన్ టెన్నిస్ టైటిల్ను గెలుచుకుంది. కిరణ్ బేది పంజాబ్లో అమృత్సర్లో 1949 జూన్ 9న జన్మించింది.
అనుష్క శంకర్ భారతీయ ప్రముఖ సితారా కళాకారుడు పండిత్ రవిశంకర్ కుమార్తె. ఈమె కూడా సితారా విద్వాంసురాలు. ఈమె కూడా దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నది. ఆమె గాయకుడు నోరా జోన్స్తో కలిసి గ్రామీ అవార్డును అందుకుని ఎంతో ప్రజాదరణ గుర్తింపు సంపాదించింది. ఈ ప్రఖ్యాత కళాకారిణి కొందరు ప్రముఖులతో కలిసి పాన్ ఏషియన్ గర్ల్ బ్యాండ్ను రూపొందించేందుకు నడుము బిగించింది. ఈ బృందం బ్యాండ్లో చైనా, జపాన్, కొరియా, ఫిలిప్పీన్స్తో పాటు భారతదేశం నుంచి కూడా ఒక పాప్ కళాకారును ఆర్టిస్ట్ను ఎంపిక చేసుకున్నారు. గ్రామీ అవార్డు విజేత అనుష్క శంకర్ 1981 జూన్ 9న జన్మించింది. నేహా మెహతా ఒక భారతీయ టెలివిజన్ నటి. దేశంలో సుదీర్ఘకాలం నడిచే సిట్కామ్ టీవీ సీరియల్ తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో అంజలి తారక్ మెహతా పాత్రకు ఆమె బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె పూర్వీకులు భారతదేశంలోని గుజరాత్లోని పఠాన్కు చెందినవారు. అయితే వడోదర, అహ్మదాబాద్లో స్థిరపడ్డారు. ఆమె గుజరాతీ సాహిత్యంలో లోతైన మూలాలను కలిగి ఉన్న కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి ప్రముఖ గాయకుడు. నటిగా మారడానికి ఇది ఆమెకు ప్రేరణ కాగా, పెర్ఫార్మెన్స్గా ఆర్ట్స్, ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్లో మాస్టర్స్ డిగ్రీ, గాత్రం, నాటకంలో డిప్లొమా ఆమె చేసింది. నేహా మెహతా 1978 జూన్ 9న పఠాన్, గుజరాత్లో జన్మించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.